వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలందరినీ ఉద్దేశించి ముఖ్యంగా 145 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరితో జరిపినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క 2 ఏళ్ల పాలనని ఎండగడుతూ వెన్నుపోడుకు 2 ఏళ్ళు కార్యక్రమం నిర్వహించాలి అనేటువంటి మాటని చెప్తూ కూడా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఇది చేయాలి, ఎలా ఎదుర్కోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్ని అనేటువంటిది పార్టీకి ఖచ్చితమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలి అని పార్టీ శ్రేణులకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన ప్రతి కార్యకర్తకి తోడుగా నిలబడాలని నేతలకు తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం సీరియస్గా తీసుకుంటానని, అది నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తానని చెప్పారు. ప్రజల్లో నిరంతరం ఎవరున్నారు, పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారు అనే అంశాల మీద ఈ రోజు నుంచే అవగాహన పెంచుకుంటూ సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు ఎన్ని విధాలుగా కుట్ర పన్నుతాడు. ఈ మధ్యకాలంలో జరిగిన కార్పొరేషన్, మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా మనం అంతా చూసాం. ఏ విధంగా పోలీసులను వాడుకుంటారో, వారి ద్వారా ఎలా దౌర్జన్యాలు చేయిస్తారో, బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేస్తారో కూటమి ప్రభుత్వం మన అందరికీ తెలిసిన విషయాలే. స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతి కార్యకర్తకే మనం తోడుగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఎన్నికల్లో నిలబడిన కార్యకర్త గెలిచినా ఓడినా కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి మాకు తోడుగా నిలబడ్డాడు అని వారికి అనిపించాలి. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి నన్ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించినా, పరాజయం పాలైనా సరే నా ఎమ్మెల్యే అభ్యర్థి నాకు అండగా ఉన్నాడు అనే ధైర్యం వారికి కలగాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారు అనే విషయాన్ని మరవద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ముఖ్య నేతలకు చెప్పడం జరిగింది. ఏకగ్రీవ ఎన్నిక జరిగితే అది ఇన్ఛార్జి ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా ఆయన చాలా కళాఖండిగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ కమిటీలు, అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసాం. వారి ద్వారా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు బుక్లెట్ అందుబాటులోకి తేవాలి. డిజిటల్ కాపీలు వారందరికీ చేరవేయాలి. బాబు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని వీరి ద్వారా ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చేయాలి. చంద్రబాబు వెన్నుపోటు మీద ఎప్పుడు పడితే ఎప్పుడైతే చర్చ జరుగుతుందో మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పరిస్థితులు ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తాయి. బాబు మాటలు, మోసాలు, అబద్ధాలుగా మారి ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు, అవినీతిపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయాలి అనేటువంటిది ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి పిలుపు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా సర్ ఏదైతే ఉందో దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అది దాని మీద వస్తున్నటువంటి అవకతవకల గురించి పార్టీ శ్రేణులు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కుప్పంలో టీడీపీకి 20,000కు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే ఓటర్ పేరు లిస్టులో 5 నుంచి 10 సార్లు ఉంది. ఇది కుప్పంలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు నియోజకవర్గ వ్యాప్తంగా 5,000 వరకు మన ఓట్లు పోయినట్టే. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు సూచించారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావించారు. ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సైతం ఉదహరించారు. ఓట్లు తగ్గినా పెరిగినా డేంజరే అని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా అన్నారు. ఇటీవల తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అందరం చూసాం. పశ్చిమ బెంగాల్ 91 లక్షలు అంటే 11.9% ఓట్లు, తమిళనాడులో 74 లక్షల ఓట్లు అంటే 11.6% ఎస్ఐఆర్ ద్వారా తొలగించారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000 ఓట్లతో ఆమె ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గంలో 71,000 ఓట్లు తొలగిస్తే ఆయన 8,000 ఓట్లతో ఓడిపోయారు. ప్రతి ఒక్కరూ ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐఆర్ అనేది ఇంకెంత
ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటే మీ నియోజకవర్గాల్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో మీకు స్పష్టత వస్తుంది. మన ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం, వాళ్ళు ఓట్లు తొలగించడం వల్ల ఓడిపోయారు, రెండూ ప్రమాదమే. కుప్పంలో టీడీపీకి 20,000 పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరుతో 5 సార్లు 10 సార్లు ఒకే ఓటర్ పేరు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్నటువంటి హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 5,000 వరకు మన ఓట్లు పోయినట్టే. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని ఉదాహరణగా ఇవన్నీ చెప్తున్నాను. సరకు సంబంధించి ఎలా అప్రమత్తంగా ఉండాలి, పార్టీ నష్టపోకుండా ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాల మీద కూడా మాజీ మంత్రి కురసాల కన్నబాబు సమావేశంలో పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా వివరించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా సర్ విషయంలో పార్టీ శ్రేణులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దిశానిర్దేశం ఇది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.